అక్కడ పరిశుద్ధ స్థలములో 2 రకాల ప్రార్థన. ఒకటి తన సిద్ధపాటు కొరకు, ప్రభా శుద్ధి చేయనైనా, సరి చేయనైనా, శుద్ధి చేయనైనా, సరి చేయనైనా తన్ను తాను శుద్ధీకరించుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. అదే సమయంలో సర్వ సమాజం కొరకు ప్రార్థన చేయాలి. ఈ 2 ప్రార్థనలు యాజకుని యొక్క బాధ్యత. తన కొరకు, సమాజం కొరకు, తన కొరకు, సంఘము కొరకు. నేను సిద్ధపడాలి, సంఘాన్ని సిద్ధపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను యోగ్యులుగా కనుపరుచుకోవాలి, సంఘంలో ప్రతి ఒక్కరు యోగ్యులుగా మార్చబడాలి. అందుకు ఒక ప్రసవేదన, అందుకో బాధ. అందుకే మన అందరి జీవితాల్లో ఒక ప్రార్థన, ఒక భారం